మన వైద్యో నారాయణో హరి అంటాం. అలాంటి డాక్టర్లకు కూడా రక్షణ లేని పరిస్థితులలో పనిచేస్తున్నారు. 48 గంటలు 60 గంటలు. అసలు మహిళలకు ఎన్ని చట్టాలు అనే విషయం వాళ్ళకే తెలియదు. ఫస్ట్ ఒరే ఆడవాళ్ళు బయటకు వచ్చి 100 ఏళ్ళు కూడా అవ్వట్లేదురా, మీరు ఇలా చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఏ ఆడపిల్ల అయినా అర్ధరాత్రి పూట కానీ లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఎలాగైనా ఇప్పుడు ఆ కోల్కతా కేసులో నిందితుని చంపేయాలి అనే ఒక ఆగ్రహావేశాలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఈ జనాలకి ఒప్పుకుంటే ఓపెన్గా మాట్లాడితే మానవ మృగాల్లాగా మారే పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? ప్రతి మనిషిలో సాటి మనిషిని ప్రేమించాలి, గౌరవించాలి, ఒక మానవత్వం, ఒక ప్రేమ, ఒక కుటుంబ విలువలు, ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఎందుకు ఉండదు సార్? ఇది ఎక్కడ నేర్చుకోవాలి? ఇది ఎవరు చెప్పాలి? చిన్నప్పటి నుంచి పిల్లలకు మనము చదువుల గురించి, వాటి ర్యాంకింగ్స్ గురించి, వ్యభిచారం అనేది అదేదో కొంచెం ఫ్రీ చేసేస్తే ప్రతి ఒక్కరు ధైర్యంగా వాడి కోరికలు తీర్చుకునే అవకాశం ఉంటే ఇలాంటి లైంగిక దాడులు బాగా తగ్గే అవకాశం ఉంటుందేమో అని ఒక నా చిన్న ఆశ. మనం వానికి ఇప్పుడు దుబాయ్ లాంటి చోట్ల ఒక చూస్తాం మనం, చిన్న తప్పు చేస్తేనే అని కొట్టి చంపేస్తారు రోడ్డు మీద పడి. ఇట్లాంటి చట్టాలని తేవాల్సిన ఆవశ్యకత ఉందా ఈ దేశంలో? సమాజంలో పుట్టుకతోని ఏ వ్యక్తి కూడా నేరస్తుడు కాదు, తర్వాత వాడు నేరం చేయాలని పుట్టాడు. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఒక సర్టెన్ పీరియడ్, ఒక నెలన 15 రోజుల్లోన శిక్ష పడే పరిస్థితి లేదా? 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలా కొనసాగాల్సిందేనా? విజయవాడ సత్యంబాబు కేసు తెలుసా? మరి ఆ కేసులో ఆ వ్యక్తిని ఉరిదీస్తే, ఒకవేళ వ్యక్తిని ఉరిదీస్తే పరిస్థితి ఏంది? ఇకనైనా ఇలాంటి అభయ లాంటి మరో ఉభయనో ఇంకేదో జరగకుండా చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? కొత్త చట్టాలు వచ్చే అవకాశం? వాటికి కొన్ని వందల చట్టాలు రూపొందించారు. నిర్భయ జరిగినప్పుడు చట్టాలు వచ్చినాయి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. నిర్భయ, దిశ లాంటి కేసులు కూడా ఈ మానవ మృగాల్ని ఏం చేయలేకపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య ఉదంతం ఎంత భయంకరంగా అంటే ఆల్మోస్ట్ దిశ కేసును పోలిన పరిస్థితి. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మనం నిజంగా మాట్లాడుకోవాలంటే ఎంతో నాగరికంగా ఉన్నత స్థితికి చేరుకున్నాం, సివిలైజ్డ్ సొసైటీలో ఉంటున్నాం, చదువుకుంటున్నాం. విద్యా వ్యవస్థ కానీ, చట్టాలు కానీ, పోలీసింగ్ వ్యవస్థ కానీ అన్నీ కూడా అద్భుతమైన ఒక స్టేజ్లో ఉన్నా కూడా ఇంకా ఇలాంటి సంఘటనలు, ఇంత అమానవీయమైన సంఘటనలు ఈ దేశంలో జరుగుతున్నాయంటే మనం ఎవరిని నిందించాలి? అసలు ఏం చేయాలి? ఒక రకంగా అంటే దుబాయ్ లాంటి దేశాల్లో తీసుకుంటే చిన్న దొంగతనం చేసినా నడి రోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపే పరిస్థితి. సో అలాంటి దారుణమైన చట్టాలు మన దేశంలోకి తీసుకురమ్మని నేను అనడం లేదు, కానీ ప్రజల్లో ఉన్న ఆవేశాలు చూస్తుంటే ప్రజలు కోరుకుంటుంది మాత్రం అదే, చంపేయండి వాడిని, ముందు వాడిని ఉరితీసేయండి అనే పరిస్థితి. మరి సరే, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేది తప్పు, ఇది సొసైటీకి మంచిది కాదు. కాకపోతే ఏం చేయాలి మరి అనే విషయాలు చర్చించడానికి ఇవాళ అడ్వకేట్ నాగేశ్వరరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. సో తను వెరీ సీనియర్ లాయర్, తననే అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే తను అనేక విషయాల మీద అద్భుతమైన ప్రజ్ఞ, అభినివేశం ఉన్న వ్యక్తి. సార్ నమస్తే. సార్, ఏం చేద్దాం? ఈ కోల్కతా డాక్టర్ కేసుని ఇప్పుడు సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకునే పరిస్థితి దాకా ఈ వ్యవస్థలు తీసుకెళ్ళాయి. రకరకాల అనుమానాలు, డౌట్లు, మ్యానిపులేషన్లు ఇట్లాంటివన్నీ చేసి చివరికి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకునే స్థితి దాకా తీసుకెళ్ళాయి. దీన్ని ఎట్లా చూడాలి అసలు? ఇప్పుడు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవడం అనేది ఒక మంచి పరిమాణం ఈ కేసులో అయితే. రైట్ సార్. ఎందుకు అంటే ఎక్కడైతే దర్యాప్తు సంస్థలు ఫెయిల్ అయినాయో, తర్వాత ఎక్కడైతే అకౌంటబిలిటీ లేదో, అంటే
ఒక జవాబుదారీతనం లేదో అప్పుడు కోర్టులన్నిటికీ తప్పకుండా ఎంటర్ అవుతాయి. అవును. సో ఈ విషయంలో ప్రధానంగా మనకేందంటే చాలా అనుమానాలు, తర్వాత ఇన్వెస్టిగేషన్ చక్కగా జరగటం లేదని, తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే సిబిఐకి వేయడం, సిబిఐ నుంచి కూడా కొద్దిగా రకరకాల ఇష్యూలు రావటం వల్ల సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ పాస్ కావటం లేదు. ఓకే. ఓకే, డే 1 నుంచి సంఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కావటం లేదు. కాబట్టి ఈ ప్రజలకున్న డౌట్స్ని కానీ, దాని ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ని కానీ, తర్వాత ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించడం అనేది మంచి పరిణామం. అది ఓకే, రైట్ సార్. నాకు ఇంకొక బాధ ఏంటంటే, మన వైద్యో నారాయణో హరి అంటాం, అలాంటి డాక్టర్లకు కూడా రక్షణ లేని పరిస్థితులలో పనిచేస్తున్నారు. 48 గంటలు 60 గంటలు కంటిన్యూస్గా, అంటే పర్సనల్ జీవితాన్ని అన్నింటినీ పోగొట్టుకుని మరీ వాళ్ళు ఇంత సేవ్ చేస్తున్నారే, వీళ్ళకు ఏంటి సార్ రక్షణ? వీళ్ళకి ఏం రక్షణ ఇట్లాంటిది ఉండదా? అంటే ఇది మౌలికమైన ప్రశ్న. మౌలికమైన ప్రశ్న అంటే ఏంటంటే, ఇప్పుడు రక్షణ పరంగా అంటే ఏంటంటే మనకు దీనికి రెండు రకాలు ఉంటుంది మనకు. సార్, ఇప్పుడు జనరల్ రక్షణ అనేది మనకు ఒక సపరేట్, అంటే ప్రతి పౌరుడు, అంటే అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళకు సంబంధించిన రక్షణ అనేది ఒకటి ఉంటుంది. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద లేడీస్కి వచ్చరికి ఏంటంటే, మనకు భారతదేశంలో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి లేడీస్ కోసం. ప్రత్యేకమైన చట్టాలు, మనకు సెక్సువల్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్ అని ఉంది, వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల అమలులో లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఇప్పటి వరకు నేను అందరికీ ఘంటాపథంగా చెప్పగలిగేది ఏంటంటే, అసలు మహిళలకు ఎన్ని చట్టాలు ఉన్నాయనే విషయం వాళ్ళకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు దాని తర్వాత ఒకవేళ వాళ్ళకి చట్టాలు తెలిసినా అవి ఎక్కడ అప్రోచ్ చేయాలనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, తర్వాత మహిళల మీద ఏదైనా దాడి జరిగినప్పుడు కానీ, లేకపోతే మహిళలకు ఇబ్బంది కలిగినప్పుడు కానీ అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ట్రయల్ చేసిన తర్వాత వాళ్ళకి పడే శిక్షల మీద అవగాహన లేదు. ఇప్పుడు ఎన్నో రోజుకు కొన్ని వందల మందికి శిక్షలు పడుతున్నాయి కోర్టులలో. ఓకే, ఆ శిక్షలు పడ్డది ఎక్కడ తెలుస్తుంది జనాలకు? తెలియదు. అన్లెస్ అంటే ఒక నిర్భయ లాంటి కేసో, ఒక దిశ లాంటి కేసో, లేకపోతే ఇలాంటి కేసుల మీద శిక్షలు పడ్డప్పుడు మాత్రమే ఆ 1 డేనో 2 డేసో చర్చించేసుకుంటున్నారు తప్ప, రెగ్యులర్గా మన నిత్య జీవితంలో, మన ఇంటి పక్కనో, మన సమాజంలోనో, మన కాలనీలనో, మన సిటీల్లో జరిగే విషయాల మీద కానీ, వాటికి పడే శిక్షల మీద కానీ అసలు ఎక్కడనేది చర్చ జరుగుతుందా అనేది ఒక పాయింట్ దానిపైన. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎక్కడ జరగదు. ఇప్పుడు అందరికీ అదే ఘంటాపదంగా ఏం చెప్తున్నా ఏంటంటే, మనకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది, గృహహింస చట్టం అని ఒకటి ఉంది. ఏ గృహంలోనైనా ఒక ఆడపిల్లకు ఇతర కుటుంబ సభ్యుల ద్వారా ఇబ్బంది కలిగినప్పుడు దాంట్లో కొన్ని వందల ప్రొవిజన్స్ ఉన్నాయి. దాంట్లో ఆడపిల్ల సంరక్షణ కోసము, వాళ్ళ ఎదుగుదల కోసము, వాళ్ళ అభివృద్ధి కోసం కావచ్చు, వాళ్ళ స్వేచ్ఛ కోసం కావచ్చు, కొన్ని వందల సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో, వందల ప్రొవిజన్స్ ఉన్నాయి దాంట్లో. కానీ ఇప్పటికీ అటువంటి గృహహింస చట్టం ఉందనే విషయము చాలా మందికి తెలియదు. తెలిసినా కూడా అది ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి. ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉండాలా, ఆ ప్రొటెక్షన్ ఆఫీసరు 24 hours అవైలబుల్ ఉండాలా. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ మహిళకు కష్టం వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ మెడికల్ ఫెసిలిటీ కానీ, ఏమైనా ఆరోగ్యపరమైన ఉంటే మెడికల్ ఫెసిలిటీ కానీ, లేదా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, ఇవన్నీ వాళ్ళు ఇమ్మీడియట్లీ చేయాలా సహాయం. కానీ ఇప్పుడు ఒకటి, ఎంతమంది మహిళలకు తెలుసు ఒక డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్ ఉంటారు. నాకు ఏదైనా కష్టం వస్తున్నా, ఇంటి కుటుంబ సభ్యుల ద్వారా కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవాలని ఎంతమంది మహిళలకు తెలుసు? సార్, మహిళలు జర్నలిస్టులు మాకే తెలియదు. అదే అంటున్నాను, చట్టాల మీద ఎవరికి అవగాహన లేకపోవడం అనేది మనకి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది. దాని మీద ప్రభుత్వాలు కానీ, లేకపోతే ఇంకా చదువుకున్న మాలాంటి వ్యక్తులు కానీ చట్టాల మీద అవగాహన కల్పిస్తేనే వాళ్ళకున్న ఫెసిలిటీస్ అర్థమవుతాయి. అవును, రైట్ సార్. ఇంకొకటి, జనాల్లోంచి ఒక రకమైన అంటే ఒత్తిడి కానీ, వాళ్ళ ఆగ్రహావేశాలు ఎలాగైనా ఇప్పుడు ఆ కోల్కతా కేసులో నిందితుని చంపేయాలి అనే ఒక ఆగ్రహావేశాలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. గతంలో ఒకసారి మన కేసీఆర్ గారు కూడా దానికి అనుకూలంగా చేశారు కొంత. సో అట్లాంటి పరిస్థితి మమతా బెనర్జీ చేయలేదా, చేయకూడదా? ఇప్పుడు జనరల్గా అయితే చట్టాలని మన చేతుల్లోకి తీసుకోవడం అనేది అయితే తప్పదు ఎప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఈ విషయం ఏదైతే ఉందో, అది పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, పారిపోతున్న క్రమంలో మేము చంపేసాం అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇప్పుడు కొన్ని తెలిసినా, ఇప్పుడు మనకు కొన్ని తెలిసినా కూడా మనం తెలియనట్టే ఉండాలా. ఓకే,
రైట్. అంటే మిమ్మల్ని లాయర్ గా స్పందించమనట్లా ఒక మనిషి నేను వ్యక్తిగానే స్పందిస్తున్నా. నేను వ్యక్తిగానే స్పందించేది ఏంది అంటే ఇప్పుడు కొద్దిసేపు మనం ఓపెన్ గా మాట్లాడితే ప్లీజ్ ఈ జనాలకి ఒప్పుకుంటే ఓపెన్ గా మాట్లాడితే ఫస్ట్ ఇప్పుడు నిర్భయ జరిగింది. అవును. ఓకే, దేశం మొత్తం అల్లాడిపోయింది. అవును. ఓకే, ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నానా రకాలుగా కొట్లాడి చివరికి వాళ్ళకు ఉరిశిక్ష చేసేసినాం. అవును. దాని తర్వాత సెన్సేషనల్ కేసు మనకు దిశ జరిగింది. అవును. సరే, దిశలో అది ఇన్స్టెంట్ జస్టిస్ అందామా లేకపోతే కాకతీయంగా జరిగింది అందామా, అది కోర్టులో ఉన్న అంశం కాబట్టి ద కోర్ట్ విల్ డిసైడ్. ఓకే. సో అక్కడైతే ఎవరైతే నిందితులు అనబడే వాళ్ళు అయితే చనిపోయారు. అవును. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చి అభయ అంటున్నాం దీన్ని మనం. ఓకే. ఓకే, సో ఇన్ని జరుగుతున్నప్పుడు దీన్ని అరగట్టగలిగే శక్తి లేదా అనేది ఒక క్వశ్చన్ ఫస్ట్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు సొసైటీ అదే అడుగుతుంది. సొసైటీ అడుగుతుంది కదా. మరి ఏదైతే ఈ సోకాల్డ్ సొసైటీ ఉందో, ఫస్ట్ ఈ సంఘటన జరిగింది కదా, ఈ సంఘటన జరిగిన తర్వాత నాకు విన్నప్పుడు ఫస్ట్ ఒక మగ వ్యక్తి కింద నా మీద నాకే అసహ్యం వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నాకే అసహ్యం వేసింది. ఎందుకు వేసింది అంటే నాకు ఆ సంఘటన జరిగిన తర్వాత ఒకసారి నా జీవితంలో ఉన్న ఆడవాళ్ళందరూ గుర్తొచ్చిండు. ఇప్పుడు సపోజ్ నేను చెప్తా, మన మగవాళ్ళం కదా, మన తల్లికి ఏమైనా జరిగితే మనం ఊరుకుంటామా? మన చెల్లికి ఏమైనా జరిగితే ఊరుకుంటామా? మరి మన తల్లికో మన చెల్లికో మన ఫ్రెండ్కో జరిగితే మామూలుగా ఎవడన్నా చూస్తేనే మనం భరించలేం కదా. మరి మన తల్లికి ప్రొటెక్షన్ ఇస్తాం, మన చెల్లికి ప్రొటెక్షన్ ఇస్తాం, మనకు ఫ్రెండ్ తెలిస్తే ఫ్రెండ్కి ప్రొటెక్షన్ ఇస్తాం, మనకు భార్య ఉంటే భార్యకి ప్రొటెక్షన్ ఇస్తాం. మరి సమాజంలో ఇంకో ఆడపిల్ల కూడా ఇట్లాంటి వ్యక్తే కదా, దాన్ని మనం ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే? ఇంకో ఇంటి తల్లి ఇంకో ఇంటి చెల్లే కదా, ఎవరో ఒకలే కదా. దాని మీద మనం ఎందుకు అవగాహన తెచ్చుకోలేకపోతున్నాము? ఎందుకు ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నాం మనం జనాలని? మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? వాళ్ళతో ఎందుకు డిస్కస్ చేయలేకపోతున్నాం? ఇప్పుడు నేను ఇద్దరు కొడుకులకు తండ్రిని నేను. నాకు బాధ అనిపించింది చాలా. అరే, మనం ఒక తల్లికి ప్రొటెక్షన్ ఇస్తాం, మన తల్లిని ఎవరన్నా చిన్న మాట అంటే భరించాం మనం. మనకు ఓపిక లేకపోయినా ఫైటింగ్ చేసేస్తాం. ఒక మన చెల్లికి ఏమన్నా జరిగిందంటే మొత్తం ప్రపంచాన్ని అంతా ఏకం చేసేసి పోతాం. ఇన్ని జరుగుతున్నప్పుడు ఒక తోటి ఆడపిల్ల కూడా ఒక మనిషే కదా, మరి వాళ్ళకి ఎందుకు మనం హీరోలం అంటే ఏంది? ఆపదలో ఉన్న కాపాడుకోవడం హీరోయిజం కదా. నీ సెన్సెస్ ఎప్పుడు పనిచేస్తున్నాయి? నువ్వు ఒక అమ్మాయి అక్కడ ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయిని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడున్న మన టెక్నాలజీకి కావచ్చు, ఇప్పుడున్న మన అవసరాలకు కావచ్చు, ఆడపిల్లలు రాత్రనక పగలనక వాళ్ళు పని చేస్తున్నారు, ట్రావెలింగ్ చేస్తున్నారు, మీడియా రంగాలలో ఉన్నారు, కవరేజ్కి వెళ్ళాలా, హాస్పిటల్స్ వెళ్ళాలా, నర్సులు ఉంటారు. కొన్ని వందల మంది అమ్మాయిలు రాత్రనక పగలనక ట్రైన్స్లో కానీ, క్యాబులలో కానీ, ఆటోలలో కానీ, నడుచుకుంటా కానీ పోతున్నప్పుడు నీకు తారసపడ్డప్పుడు నువ్వు ఒక ప్రొటెక్టర్గా ఉండాలి కదా. ఒక ఆడపిల్ల ఒక బస్ స్టాప్లో అర్ధరాత్రి పూట ఒంటరి నిలబడ్డప్పుడు నువ్వు ఒక ప్రొటెక్టర్ ఉండాలి కదా. నువ్వు ప్రొటెక్టర్ ఉండకుండా ఆడపిల్లని నువ్వు ఈవ్ టీజింగ్ చేయటమో, లేకపోతే అసభ్యకరమైన చర్యలు చేయటమో, లేకపోతే ఇంకేదైనా చేయడానికి ప్రయత్నించడం ఎంత తప్పది? ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్, నాకు బాగా అతుకుపోయిన డైలాగ్. ఒరే ఆడవాళ్ళు బయటకు వచ్చి 100 ఏళ్ళు కూడా అవ్వట్లేదురా, మీరు ఇలా చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారా, ఆడజాతి మళ్ళీ అనాగరిక స్టేజ్ అంటే వెనకాల పడేసి సతీ సాగాను ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. 100% అది 100% అని చెప్తున్నాను. ఏ ఆడపిల్ల అయినా అర్ధరాత్రి పూట కానీ లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా నిలబడ్డప్పుడు మన లాంటి మగవాళ్ళని చూస్తే వాళ్ళకు ఒక భరోసా రావాలా, ఒక ధైర్యం రావాలా. అరే, ఒక నేను సెక్యూర్ ప్లేస్లో ఉన్నాన్ని వాళ్ళకి అనిపివాలా. దాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? మన మొగోళ్ళకే కదా, సమాజంలో ఉన్న మన మొగోళ్ళకే కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటి సార్ ఇంత మానవ మృగాల్లాగా మారే పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? నాకు అర్థం కావట్లే. అంటే దీంట్లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు ప్రమేయం ఉందంటున్నారు, ఇది ఒక గ్యాంగ్ రేప్ అంటున్నారు, ఎవడో ఒక పిచ్చోడిని బలి పశువు చేసే ప్రయత్నం జరుగుతుంది. వాడు పోలీస్ ఇన్ఫార్మర్ సంజయ్ రాయ్ సంథింగ్, వాడిని ఏదో బలి పశువు చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాడు సైకో అని పిచ్చోడని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఓవరాల్గా ఈ కేసులో ఏం జరుగుతుంది సార్ మీ అంచనా? ఇప్పుడు ఆ కేసు మీద అయితే మనకు ఏదైనా కూడా మీడియా కథనాల వల్లనే మనం కేసుని వింటున్నాం తప్ప మనం దానికి సంబంధించిన డాక్యుమెంటరీ కానీ దానికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు హై సెన్సిటివ్ కేసు కాబట్టి అంత జనరల్గా డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఇతర విషయాలను కూడా యాక్సెస్ చేయనివారు. ఎందుకంటే అది కొద్దిగా సెన్సేషనల్ కేసు. తర్వాత ఇప్పుడు ఉన్న మీడియా కూడా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మన మీడియా కూడా ప్రధాన పాత్ర ఏంటి అంటే ఒక సంఘటన జరిగినప్పుడు, ఇప్పుడు ఆ సంఘటన జరిగిన తర్వాత
కొన్ని వందల వీడియోలు కానీ దానికి సంబంధించి దాన్ని డిస్క్రైబ్ చేస్తునో లేకపోతే ఏదో జరిగిందనో ఇస్తున్నో తప్ప దాని సొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడటం లేరు. ఒక్క ఇంటర్వ్యూ లేదు దాని సొల్యూషన్ గురించి. ఈవెన్ నేషనల్ మీడియా కానీ లోకల్ మీడియా కానీ ఏ మీడియా అయినా సరే దాంట్లో ఉన్న సెన్సేషనల్ విషయాల్ని క్యాచ్ చేసుకోవడానికో లేదా దాంట్లో ఉన్న సెన్సేషనల్ విషయాల్ని చెప్పడానికో చేస్తున్నారు. కానీ మరి ఇదే మీడియా మరి దాని సొల్యూషన్ కనిపెట్టాలా, లేకపోతే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మనం ఎట్లా నివారించాలా? ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది కదా, మరి ఆడపిల్లకు మనం రక్షణ ఇవ్వాలా? మనం చదువుకున్న వ్యక్తులం కదా, మనం ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత చదువుకున్నాము, ఎక్కడికో వెళ్ళిపోతున్నాము, ఒక ఆడపిల్లకు రక్షణ ఇవ్వలేమా ఈ దేశంలో? ప్రధానంగా నేను చెప్పగలిగేది ఏంటి అంటే ప్రతి మగవాడు వాళ్ళ జీవితంలో ఆడది లేకుండా బతకడం అనేది కష్టం. ఎందుకంటే మన పుట్టుక కానుంచి మన చావు వరకు వాళ్ళ తోడు మనకు ఉండాల్సిందే ఏదో ఒక రూపంలో. నువ్వు పెళ్లి చేసుకోలేదంటే నీకు అక్కనో చెల్లెనో ఎవరో తల్లినో పిన్నో గిన్నో ఎవరో ఒకరు జీవితంలో ఓడిపోతారు కదా. మరి నీ ఇంటి ఆడవాళ్ళని నువ్వు అంత ప్రొటెక్టివ్గా చూసుకున్నప్పుడు మరి నువ్వు బయట ఆడవాళ్ళని ఎందుకు చూడలేకపోతున్నావు? అది ఎవరి మన ఆలోచనలో తప్పు ఉందని చెప్తా నేను. సార్ ఆలోచనలో తప్పుంది సరే, నేనంటాను ఈ వ్యవస్థలు ఈ దిశగా అంటే మనిషిలో ఒక మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ని మన మనిషిని ఒక రోబోలాగా తయారు చేయడానికి వాడుతున్నారు తప్ప ప్రతి మనిషిలో సాటి మనిషిని ప్రేమించాలి, గౌరవించాలి, ఒక మానవత్వం, ఒక ప్రేమ, ఒక కుటుంబ విలువలు ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఎందుకు ఉండదు సార్? ఇది ఎక్కడ నేర్చుకోవాలి? ఇది ఎవరు చెప్పాలి? ఆ ఎడ్యుకేషన్ ఎందుకు ఉండదు అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు ఉరుకుల పరుగుల జీవితంలోకి వెళ్ళిపోయారు, తెలవకుండా వలసలు వెళ్ళిపోయారు. అవును. చిన్నప్పటి నుంచి పిల్లలకు మనము చదువుల గురించి, వాటి ర్యాంకింగ్స్ గురించి, వాటిలో ఉన్న కెరియర్ గురించి మనం చెప్తున్నాం. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నేను చదువుకున్నప్పుడు నాకు చందమామ పుస్తకాలు అని ఉంటుండే. ఓకే, బొమ్మరిల్లు అని, చందమామ అని మంచి మంచి కథలు చెప్పే పుస్తకాలు, పెద్దబాల శిక్ష అని ఒకటి ఉంటుండే. ఓకే, నీతి కథలు. తర్వాత మనకు అప్పుడు రామాయణ పుస్తకాలు చదువుతుండే, భారతం చదువుతుండే, మంచి మంచి పుస్తకాలు చదువుతుండే. అప్పుడు ఇప్పుడున్న తరానికి మొబైల్ ఫోన్స్, గేమింగ్ తప్ప వాళ్ళకు మానవత్వ విలువలు నేర్పగలిగే ఇన్స్టిట్యూషన్ ఏముంది? అట్లీస్ట్ తల్లిదండ్రులు కూడా ఆ పాత్ర పోషించట్లేదు. ఎవరు? పాఠశాల కూడా ఆ పాత్ర పోషించట్లేదు. అన్ని చోట్ల కాంపిటీషన్ పెరిగిపోయింది. కాంపిటీషను తర్వాత ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే మా ఓడు పలాని ఫస్ట్ ర్యాంక్ సాధించిండు అని చెప్పుకుంటున్నారు తప్ప మరి ఒక వ్యక్తిగా సమాజంలో ఒక బలమైన శక్తిగా తయారు చేసినామని ఎవరైనా చెప్పుకోలేదు. దమ్ముందా? నోవే. ఎవరికైనా దమ్ముందా? లేదు. మా వాడు మానవత్వ విలువలు ఉన్నవాడు అని చెప్పుకోలేదు. దమ్ముందా అంటున్నా నేను. నువ్వు ఏమైనా నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, థర్డ్ ర్యాంక్ వచ్చింది అని చెప్పి ఒక ప్రెజర్లో పెట్టి మీరు అందరూ చదివిస్తున్నారు. కానీ ఒక మానవత్వ విలువలను ఒక మంచి మనిషి కింద నేను తీర్చిదిద్దగలిగిన అని చెప్పి ఒక్క విద్యా సంస్థని చెప్పండి చూద్దాం. మనం వీడికి దయ ఉంది, వీడికి మానవత్వం ఉంది, ధైర్యం ఉంది, కాపాడుతుంది, ఏమీ లేవు. ఏం చదువుతున్నావు, నువ్వు ఎంత బట్టి పట్టినావు, ఏం చదువుతున్నావు, నీకు ఎంత ర్యాంక్ వచ్చింది, నీకు ఏ కంపెనీలో జీతం వస్తుంది, ఇవే కదా. ఫ్యాక్టరీలే సార్, ఆల్మోస్ట్ ఫ్యాక్టరీలు. మరి మనిషి ఆలోచించే విధానం పడిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు మనం నోటి మీద లెక్కలు చెప్తుండే, ఎంత పెద్ద లెక్క అయినా సరే ఫోన్ నెంబర్లు కూడా 100 గుర్తు పెట్టుకొని ఉంటుండే. మనం ఎంత పెద్ద లెక్క చెప్పినా ఇప్పుడు క్యాల్కులేటర్ జేబులా పెన్నులు లేనప్పుడు మనం ఒక్క నిమిషంలో వాడు ఎంత పెద్ద లెక్క చెప్పినా నోటి మీద చెప్తుండే, బ్రెయిన్ పని చేస్తుండే. ఇప్పుడు నేను నా చిన్నప్పుడు ఎంత పెద్ద లెక్క అయినా సరే ఏదైనా మనీ విషయాలలో ఏదైనా క్యాల్కులేషన్ జరిగినప్పుడు అరే ఇది ఇంటూ ఎంత అంతే చెప్తుండే. ఇప్పుడు నాకేదో నువ్వు చిన్న లెక్క చెప్పు, నేను ఫోన్ తీసుకొని క్యాల్కులేటర్ వాడుతున్నా. ఫోన్ తీసుకొని క్యాల్కులేటర్ వాడుతున్నా. తప్పదు, ఎందుకంటే అవకాశం ఫంక్షనింగ్ ఆగిపోయింది, స్పందించడం ఆగిపోయింది. ఇంతమంది కూర్చొని ఒక సమస్య వచ్చినప్పుడు ఇంత సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తున్నారు తప్ప మరి ఇంతమంది కూర్చొని మరి దానికి సంబంధించి నేను నిలబడతా, లేకపోతే దీనికి బాధ్యత వహించి ఇంకోసారి నా ప్రమిసెస్లో కానీ, నా చుట్టుపక్కల కానీ, నా సమాజంలో కానీ నేను ఈ అన్యాయం జరగకుండా, అంటే ఎవరు ఎదుటి వ్యక్తులు తప్పు చేయకుండా, నేను ఆడపిల్లలకి ఎగెనిస్ట్ ఏం జరగకుండా నేను కాపాడుతా అని ఒక్కరన్నా ప్రశ్నించుకుంటున్నారా? నువ్వు సోషల్ మీడియాలో పడి కామెంట్లు పెడతారు, సోషల్ మీడియాలో పడి అది చేస్తారు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. కానీ ఇప్పుడు నిర్భయ జరిగి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది, అదే సంఘటన రిపీట్ అవుతుంది తప్ప మరి ఎక్కడన్నా ఆపగలుగుతారా? ఎక్కడన్నా ఆడపిల్లని ఎవరన్నా జనరల్గా ఎక్కడన్నా ఆడపిల్లని ఎవరన్నా ఈటీజింగ్ చేస్తున్నా కూడా పక్కన వాళ్ళు కామించుకుంటారు ఈ మధ్యలో. అవును,
అదొక హీరోయిజం లాగా. వాడు ఈ రోజు లెక్క ఫీల్ అవుతాడు, వీడేమో నాకు ఎందుకు వచ్చిందో పోతే మళ్ళీ వీడేమంటాడు అని చెప్పి వీడు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఇంకో వీడికి బోల్డని మళ్ళీ పనులు ఉంటాయి, రేపు కేసు అయితే ఎడ తిరగాలని చెప్పి తిరుగుతున్నారు. మరి దాన్ని ఎవరు అది చేయాలా? ఒక నాకు అనిపించింది, ఇప్పుడు అంతమంది ఆడపిల్లలు రాత్రనక పగలనక కుటుంబాల కోసం కావచ్చు, వాళ్ళ బతుకు తెరువు కోసం కావచ్చు, మనం ట్రావెల్ చేసే టైంలో ఇంతమంది ఆడపిల్లలు కనిపిస్తుంటే వాళ్ళని కాపాడుకోని వాళ్ళని ఇంటి దగ్గర దించవలసిన బాధ్యత మనకు లేదా అంటున్నా. అంటే నీ చెల్లెనైతే రాత్రి ఇంటి పూట దించి వస్తావు, నీ గర్ల్ ఫ్రెండ్ అయితే రాత్రి ఎంత గంట సేపు అయినా వెయిట్ చేసి నీ హాస్టల్లోనో లేకపోతే వాళ్ళ ఇంటికన్నో క్షేమంగా దించొస్తావు, గంటలు వెయిట్ చేస్తావు. నువ్వు దారిలో పోతుంటే ఒక ఆడపిల్లకి ఒక భరోసా ఇచ్చి వాళ్ళ ఇంటికాడ దించే శక్తి మీకు లేదా? మీ థాట్ ప్రాసెస్ నిజంగా అద్భుతం కాదు. ఇప్పుడు ఒక ఆడపిల్లకి నిలబడ్డది, ఒక ఆడపిల్ల అర్ధరాత్రి పూట ఒక బస్సులో పోతుంటుంది, లేకపోతే ట్రైన్లో పోతుంటుంది, లేకపోతే ఒక బస్ స్టాప్లో నిలబడి ఉంటుంది, ఒక వర్క్ ప్లేస్ నిలబడి ఉంటుంది. ఒక మొగోడిని చూడగానే భయపడుతుంది ఫస్ట్. అవును. ఒక మొగోడిని చూడగానే అమ్మో ఈ రాత్రిపూట కనిపించినట్టు నేను ఎంత మంచినైనా. అవును. మరి నేను ఎంత మంచినైనా నీకు అనిపించినప్పుడు మరి నేను ఆమెను కాపాడుతా అనుకున్నా అని చెప్పడానికి ఒక కోడ్ పెట్టుకోండి. నేనైతే ఒక సంఘటన చెప్పిన, ఎక్కడన్నా ఆడపిల్ల రాత్రిపూట ట్రైన్లో కానీ బస్సులో కానీ లేకపోతే ఎక్కడన్నా ట్రావెల్ చేస్తుంటే వర్క్ ప్లేస్లో ఉంటే నిన్ను చూసి భయపడకుండా డియర్ కామ్రేడ్ అనే పదం వాడు. ఓకే, డియర్ కామ్రేడ్ అనే పదం వాడితే నిన్ను కాపాడడానికి నువ్వున్నా అని ఆపోజిట్ వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు ఆ ఆడపిల్ల ఏం చేస్తాంటే ఓ డియర్ కామ్రేడ్ అని నేను చీకట్లు అన్నాను అనుకో, ఓహో వీడు నన్ను రక్షిస్తానికి వచ్చిండు, సో వీని వల్ల నాకు ముప్పు లేదనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఓహో నా పక్కన ఒక తోడు ఉండని ఫీలింగ్ వచ్చేస్తుంది. నువ్వు కమ్యూనికేషన్ చేయలేవు కదా. ఇప్పుడు ఒక ఆడపిల్లని పట్టుకొని పేరు అడిగినావు అనుకో, భయపడతారు వాళ్ళు, ఇంకా భయపడతారు వాళ్ళు. సో ఒక కోడ్ పెట్టుకుందాం. ఇంతమంది ఉన్నారు, ఒక్కడన్నా ఒక డీపీ కనీసం నేను నా సమాజంలో నా జీవితంలో ఉన్న ఆడపిల్లని నేను కాపాడగలుగుతాను ఒక్కడన్నా ఒక డీపీ పెట్టుకుంటున్నాడా? దేశంలో జరిగిన సమాజ అన్యాయం మీద నువ్వు అరుస్తున్నావు కదా, మొగోనిగా మన బాధ్యత ఏముంది? మొగాడే మృగాడు కదా. మరి అదే అంటున్నా, మనం చేంజ్ కావాల్సింది మనం కదా. మనం మొగోళ్ళం మనం చేంజ్ కావాల్సింది పోయి. మీరు చెప్పేది ఎట్లుంది తెలుసా సార్, సింహాన్ని మీరు చక్కగా గడ్డి తినమని అడుగుతున్నారు మీరు సింపుల్ గా. ఇది సాధ్యమయ్యే పనేనా? ఎందుకు సాధ్యం కాదు అంటున్నా, అది నేను అడిగేది. ఎందుకు సాధ్యం కాదు అంటున్నా నేను. అంటే నువ్వు సాధ్యం కాదని చెప్పేసి కనిపించిన అమ్మాయినల్లా ప్రేమించి వేధించి లేకపోతే అసహాయంగా ఉన్న మహిళని నువ్వు ఇబ్బంది పెట్టి నువ్వు హీరో అయిదాం అనుకుంటున్నావా? నువ్వు హీరోవే 4 గోడల మధ్యలోనే. బయటకు వస్తే సమాజాన్ని నేను పిచ్చుకొట్టు కొడుతుంది. అవును. దీనికి మౌలికమైన మార్పు ఎలా రావాలో చెప్పండి సార్, మీరని చెప్పండి. అంటే 100 ఏళ్ళ స్వాతంత్రమైన ఇన్ని వేల సంవత్సరాల నాగరికత కూడా దీన్ని ఏం అరికట్టలేకపోయింది. ఎంత పరిణామక్రమం ఇంత జరిగినా కూడా అరికట్టలేకపోయింది. ఏంటి ఎట్లా చేయాలి? అరికట్టడానికి కుటుంబం నుంచే స్టార్ట్ కావాలని చెప్తాను ఎప్పుడైనా కూడా. రైట్. ఎందుకంటే కుటుంబం నుంచే స్టార్ట్ కావాలంటే ఏంటంటే కుటుంబంలో ప్రతి కుటుంబంలో కావచ్చు లేకపోతే జనరల్ కుటుంబాలలో కావచ్చు వాళ్ళకు మానవతా విలువలు అనేటి మనకు ఈ చదువుల కంటే ఎక్కువ. ఓకే, ఈ చదువుల కంటే ఎక్కువ లేదంటే ఈ ర్యాంకింగ్స్ కానీ ఈ జీతాల కంటే ఎక్కువ దాని వెనక పెద్ద జీవితం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. ఇంతమంది యూత్ ఉన్నారు కదా, ఎవరికి దేశంలో ఓపిక లేదు అసలు. ఓపిక మీకు అంటే మీరు స్పెషలిస్ట్ కాబట్టి ఒక విషయం చెప్తాను. మొన్న 3 నిమిషాలకి విడాకులు తీసుకున్నట్ట. 3 నిమిషాలు, పెళ్ళైన 3 నిమిషాలకు విడాకులు. ఎక్కడది? మన యుఏఈలో. అంటే అక్కడ పెళ్ళైన 3 నిమిషాలకి విడాకులు తీసుకున్నట్టే దాంట్లో వాడు పెళ్ళైన 3 నిమిషాలు భార్య తిట్టిన వారి. అదే ఆమె తట్టుకొని పడితే వాడు ఏదో ఎండిదాన్ని నీకు తెలియలేదా అన్నాడు కదా, వెంటనే విడాకులు. మౌన్ వారు ఇప్పుడు పడిపోవడం అనేది మనమే తెలిసి పడతాం, తెలవక పడతాం, చూసుకోకుండా పడతాం, కాలుదారి పడతాం. పడ్డప్పుడు ఆడపిల్ల ఏం కోరుకున్నది అంటే అరే పడ్డవా ఆగు జర నువ్వు అరే ఏమైందా అని అడగాలి కదా. వాడు ఇమీడియట్లీగా తెలియదేందా పడ్డవా అంటే కదా. మరి ఏ ఆడపిల్లకైనా ఆత్మవిశ్వాసం దెబ్బతింటది కాబట్టి ఆడ సంతకం పెట్టింది, మళ్ళీ సంతకం పెట్టింది, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సంతకం విడాకుల సంతకం పెట్టింది. తప్పే ఉంది అట్లా, తప్పే లేదు అట్లా. అవునా? ఆడపిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళు సేఫ్టీ, సెక్యూరిటీ, డెవలప్మెంట్ కోరుకుంటారు. అవును అవును. ఆ 3 ఇవ్వగలిగిన దగ్గరనే వాళ్ళు మంచిగా ఉండగలుగుతారు. అవును. ఇంత పెద్ద సమాజంలో, ఇంత పెద్ద భారతదేశంలో ఒక ఆడపిల్లని ఇంతమంది మనం మొగోళ్ళం కలిపి రక్షించుకోలేకపోతున్నామే. ఒక అర్ధరాత్రి పూట అందరూ అడుగుతుంటారు, ఆడపిల్ల అర్ధరాత్రి పూట తిరగలేదా, స్వతంత్రంగా తిరగలేదా అని చెప్పి. తిరగటానికి మనం సహాయం చేద్దాం, ఏముంది, మనం ప్రొటెక్షన్ చేద్దాం. రాత్రనక పాలనక అర్ధరాత్రి నేను కూడా తిరుగుతుంటా కదా,
ఎక్కడ ఆడపిల్ల గారి ఇక్కడ ఇబ్బందులు ఉందంటే నేను చెప్పిన కదా సార్, నేను మళ్ళీ కమ్యూనికేషన్ చేయడానికి డియర్ కామ్రేడ్ అని చెప్తే నేను మిమ్మల్ని అదే అడుగుతున్నా సార్. నేను అంట డియర్ కామ్రేడ్ అని పోయి రేప్ చేస్తా, అప్పుడు ఏం చేస్తారు? మీరు అడుగుతున్నది ఏంటంటే సింహాన్ని జింకను కాపాడమని మీరు అడుగుతున్నారు. ఇది ఎట్లా? సింహానికి ఉన్న ఒక రూల్ తెలుసా మీకు? సింహానికి ఆకలి అయినప్పుడు మాత్రమే అది వేటాడుతుంది, ఫస్ట్ పాయింట్. తర్వాత దానికి ఎంత అవసరమో అంతే తింటది. అవును, ఓకే, అవును. దాని అందుకే సింహం అన్నారు. అందుకే అట్లానే అదే అంటున్నా, మనకు ఒక ఆడపిల్ల కనిపించగానే చెడ్డ ఆలోచనలు రావద్దు అనేది ఒక పాయింట్. ఓకే, ప్రతి వ్యక్తికి జీవితంలో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత పెళ్ళి అవుతుంది, రకరకాల వ్యక్తులు ఉంటాయి. నీ ఎమోషన్ని నువ్వు వాళ్ళతో పంచుకో, ఒక డెమోక్రసీ వేలో. ఓకే, కానీ ఇప్పుడు నీకేదో నీ ఎమోషన్నో లేకపోతే నీ అవసరాన్నో కనిపించిన వ్యక్తి మీద ఎట్లా రుద్దుతావు అనేది నేను అడుగుతున్నా. అదే సింహానికి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏమని ట్రైనింగ్ ఇస్తున్నాము? నీకు ఆకలైనప్పుడు మాత్రమే నువ్వు చేయాలి, అది దాని రూల్ అది. అంతే తప్ప నీకు ఇక్కడ ఒక అమ్మాయి కనిపించింది ఒంటరిగా అని చెప్పేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టి హక్కు నీకు లేదని చెప్తున్నాను. అస్సలు లేదు. ఎందుకుంటది? నేను నీ జీవితంలో ఎంత వ్యక్తికైనా సరే సార్, వాళ్ళ స్థాయికి తగ్గట్టు పంచుకోవడానికి ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత నేను రిలేషన్షిప్స్ మీద వర్క్ చేసిన కాబట్టి చెప్తున్నా. రైట్, ఇది రాసి పెట్టుకోండి. ఈ భూప్రపంచంలో పుట్టిన తర్వాత ఎంత యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాడు మంచోడు కానీ చెడ్డోడు కానీ పేదోడు కానీ ధనవంతుడు కానీ కోటీశ్వరుడు కానీ పంచుకోవడానికి అయితే ఒక తోడు ఉంటుంది కంపల్సరీ. అది గర్ల్ ఫ్రెండో ఫ్రెండో ఆపోజిట్ సెక్స్ అయితే ఉంటారు. కరెక్ట్, ఇదైతే 100% వాస్తవం. నీకేమైనా ఇబ్బంది ఉంటే నువ్వు వాళ్ళతో పంచుకో. రైట్, ఒక తెలియని వ్యక్తుల మీదనో లేకపోతే తెలిసిన వ్యక్తులను నమ్మించో వాళ్ళ మీద నువ్వు ఈ వైలెన్స్ ఎందుకు చేస్తున్నావు అని చెప్తున్నా నేను. నీకేమైనా ప్రేమ ఉంటే, నీకేమైనా ఆవేశం ఉంటే వాళ్ళతో పంచుకో. ఓకే, వాళ్ళతో చర్చించు నువ్వు వెళ్ళి. రైట్. ఇంకొక రెండు విషయాలు అడుగుతాను సార్. నాకు అనిపించింది, వివాహ వయసు ఇప్పుడు ఆల్మోస్ట్ 30 ఏళ్ళకి చేరుకుంది. అంటే ఒక 14 ఏళ్ళకే మెచ్యూర్ అవుతున్న ఆడపిల్ల కావచ్చు, మగపిల్లాడికి కానీ కావచ్చు, 14-15 ఏళ్ళకు వాళ్ళ లైంగిక పరమైన ఆసక్తులు, కోరికలు కలుగుతున్నాయి. రైట్, అప్పటి నుంచి ఇంకొక 15 ఏళ్ల పాటు వాళ్ళని కట్టడి చేయడం వల్లనే ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయా అనేది నాకు ఒక డౌట్. ఈ వివాహ వయస్సు మీద దీనిపైన రెండు విషయాలు నేర్చుకోవాలి జనాలు సార్. మన దేశంలో సంతానోత్పత్తి రేట్ అంటాం కదా, అవును, అది 1950లో నాకు తెలిసి ఒక 40% ఉండే. ఓకే, 40% ఉండే 1950లో. మీరు కావాలంటే గూగుల్లో కానీ లేకపోతే మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. ఓకే, 1950లో 40% సంతానోత్పత్తి రేటు ఉన్నప్పుడు నవే డేస్ నాకు తెలిసి అది 3%కో 4%కో వచ్చింది. ఎస్, మీరు గూగుల్లో చేయండి. మీరు ఓకే, నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు గూగుల్ చేయండి. కొత్త తగ్గిపోయింది భారతదేశంలో. ఓకే, ఎందుకు తగ్గిపోయింది భారతదేశంలో అంటే మీరు అన్నది ఫస్ట్ కారణం ఏంది? లేట్ మ్యారేజెస్. ఓకే, వై లేట్ మ్యారేజెస్ అంటే కెరియర్ కోసం. రెండోది ఎక్స్పెన్సెస్, సంపాదనకు ఖర్చులకు లంకె లేక ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇండియాలో కొత్త సిస్టమ్ ఉంది. మీకు ప్రపంచంలో చాప కింద నీరుల ఒక సంస్కృతి ప్రవేశించింది దేశంలో. ఓకే, అది ఇవాళ నేను మాట్లాడుతున్నా కదా, ఇంకో 2 సంవత్సరాల ప్రపంచంలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటు భారతదేశంలో. డింక్ DINK డింక్ అంటాం దాన్ని. డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. ఈ సిస్టమ్ ఉంది భారతదేశంలో. ఓకే, మెట్రోపాలిటన్ సిటీస్లో అయినా బాంబే, ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు లాంటి సిటీలో జంటలు పిల్లల్ని కంటలేరు. ఓకే, పెళ్లి చేసుకుంటున్నారు, ఇంటర్ కోర్సు చేసుకుంటున్నారు, పిల్లలు కంటలేరు. ఆ సిస్టమ్ పేరు డింక్, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. అంటే ఇద్దరు పని చేసుకోవాలా, పని చేసుకోవాలా, ఒక ఇంటికి ఉండాలా, అన్ని అనుభవించాలి పిల్లలు తప్ప. ఎందుకంటే వాళ్ళ బాధ్యత తీసుకునే ఓపిక లేదు. ఎందుకంటే వాళ్ళని కనాలా, పెంచాలా, ఆ నర్సరీ ఫీజులు 1,00,000 రూపాయలు కట్టాలా, వాళ్ళని చదివించాలి, ఈ డేకంతా మాకెందుకు అనే టైంలో ఒక కల్చర్ స్టార్ట్ అయింది. అసలు లైఫ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అనేదే మాయమవుతుంది మెల్లమెల్లగా. ఎవరైనా చేసుకుంటే మళ్ళీ డింక్ లోకి వచ్చేస్తున్నాడు. DINK డింక్ అంటున్నాడు, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. కథ వాళ్ళు డిక్లేర్ చేసేస్తున్నారు, మేము ఒకరికొకరు తోడు బతికేస్తాం, ఇక మాకు ఈ తలకాయ నొప్పి వద్దని చెప్పేసి. ఓకే, అదే ఈ రెండింటితో ఏమైంది, ఇదంతా ఎఫెక్ట్ వచ్చేసి సమాజం మీద పడుతుంది. అంతే కదా సార్. అవును,
నేనైతే స్ట్రాంగ్లీ రికమెండెడ్ దట్ ఒక అబ్బాయికి ఒక 23 నుంచి 24 సంవత్సరాలకు పెళ్లి చేసేయమని చెప్తాను. చేసి తీరమని చెప్తాను నేను. అమ్మాయికి 22 అయితే ఒక 2-3 సంవత్సరాల గ్యాప్. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు జనరేషన్ గ్యాప్ ఉంటుండే. ఎందుకంటే ఒక 5 years పెట్టిండ్రు. ఎందుకు 5 years జనరేషన్ గ్యాప్ పెట్టిండ్రు అంటే ఏంటంటే కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ అంటే అబ్బాయికి ఎక్కువ ఉంటాయి కాబట్టి, మరి ఇద్దరు సేమ్ ఏజ్ లో ఉన్న కొద్దిగా వాళ్ళు కొట్లాడుకునేది ఉంటుంది కాబట్టి ఒకళ్ళు కొద్దిగా హ్యాండిల్ చేయగలగాలి ఇంకొకళ్ళు అనే ఉద్దేశంతో మనకు ఒక 5 years గ్యాప్ పెట్టిండ్రు. ఇప్పుడున్న టెక్నాలజీగా గ్యాప్ పోయింది కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే ఏంటంటే డెఫినెట్లీ నేనైతే 23కి 24కి మ్యారేజ్ చేయమని చెప్తున్నా. చేయాలి సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. ఏముండదు. నేనైతే ఇలా మార్నింగ్ కూడా మా ఇంట్లో మీ ఇంటి మా అబ్బాయితో ఇలా కాలేజీ పోతున్నా చెప్పిన, బాబు నీ గ్రాడ్యుయేషన్ నువ్వు ఎప్పుడైతే ఇంజనీరింగ్ అయిపోతుందో అదే ఇయర్ నీ పెళ్లి చేస్తా అని చెప్తున్నాడే. సూపర్ చాలా మంచి సొల్యూషన్. ఎందుకు డాడీ అన్నాడు, అరే నువ్వు ఏజ్ ఎంత అయిపోయిన తర్వాత ఏం అనుభవిస్తావు నీ జీవితంలో? 30 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే 30 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే స్ట్రెస్ కి ఇప్పుడున్న స్ట్రెస్ కి చాలా మందికి ఇంపార్టెన్స్ ఉంది తెలుసా మీకు దేశంలో? వర్కింగ్ ప్రెజర్ కి ఇంపార్టెన్స్ ఉంది తెలుసా మీకు? ఫుడ్ అండ్ వర్కింగ్ ప్రెజర్. మా దగ్గరకు వచ్చే కేసులలో దగ్గర 30 to 40% డిస్సాటిస్ఫాక్షన్ కేసులే ఉన్నాయి. 30 to 40% లైంగికంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్న కేసులే ఉన్నాయి. నీకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎప్పుడు పెరుగుతాయి తెలుసా? నువ్వు లైంగికంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే, నీకు లైంగికంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే నీకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెరుగుతాయి. ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వాళ్ళు ఎంత దగ్గర అయితే మానసికంగా అంతకుడు 5 రెట్లు దగ్గర అవుతారు. విడదీయలేని బంధం ఎప్పుడు ఏర్పడుతుంది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు లైంగికంగా ఎంత దగ్గర అయితే వాళ్ళ లైఫ్ అంత వాళ్ళని విడదీయలేరు. కష్టం. నువ్వు ఏదైతే దాన్ని ఒక పని లెక్కనో లేకపోతే ఏదో చేయాలి కదా, ఏదో డ్యూటీ లెక్కనో చేస్తే వాళ్ళ మధ్యలో బాండింగ్ ఉండదు. ఈ ప్రపంచంలో దేనికి లేని బ్యూటిఫుల్నెస్ మ్యారేజ్కి ఎందుకు ఉంది అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసేదాకా మ్యారేజ్ తోనే ఇద్దరు వ్యక్తులు లైకింగ్ కలుస్తారు. ఇంకే రిలేషన్ కలవరు అన్లెస్ అంటే ఇల్లీగల్ అఫైర్స్ తప్ప. నువ్వు ఎప్పుడైతే నువ్వు పార్ట్నర్ ని బోత్ ద పార్టీస్ పార్ట్నర్ కనుక లైంగికంగా కనుక వాళ్ళని సాటిస్ఫై సంతృప్తి పరచగలిగితే వాళ్ళని విడదీసే శక్తి ఏది ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు లైంగికంగా దగ్గర అయిపోతారో అప్పుడు ఇది నాది అనే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే ఇది నాది అనే ఫీలింగ్ వస్తుందో అప్పుడు ఎదుటి వ్యక్తి లోపల ఎప్పుడు కనిపించవు నీకు. కరెక్ట్. ఇక రెండో పాయింట్ సార్, వ్యభిచారం. నేనంటాను ఒకప్పుడు మన వ్యవస్థ పెద్దలు చెప్తాగా విన్నాను నేను, పెళ్లికి ముందు వాడికి అసలు సెక్స్ గురించి అవగాహన కల్పించి వాడికి అన్ని నేర్పించి పెళ్లి చేసేవాళ్ళు. వ్యభిచార గృహాలు ఉండేవి, వాటికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ కోరికలు తీర్చుకునేవాళ్ళు. ఎందుకు మన దేశంలో మొన్న ఏదో చట్టబద్ధం చేశారు అంటున్నారు కానీ ఇంకా కూడా కేసులు పెడుతున్నారు, వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నారు, భయపడుతూనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు చట్టబద్ధం చేయకూడదు వ్యభిచారాన్ని? ఏంటి అనవసర ఆ సమస్య ఏంటి వీళ్ళకి ఈ చట్టాలు? ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు దానిపైన చాలా స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రాస్టిట్యూషన్ ఇస్ నాట్ ఏ క్రైమ్. ఓకే, నాట్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో ప్రాస్టిట్యూషన్ బ్యాన్ ఏం లేదు. ఓకే, ప్రాస్టిట్యూషన్ బిజినెస్ ఈస్ బ్యాన్. అర్థమైందా? ఒక ఆడపిల్ల తనంత తానుగా ప్రాస్టిట్యూషన్ చేసుకుంటే బ్యాన్ లేదు. ఓకే, కానీ ఆర్గనైజ్డ్ గా నువ్వు ఒక మూటా కింద ఏర్పడిపోయి నువ్వు అమ్మాయిని దగ్గర తీసుకెళ్తా అని చెప్పి నువ్వు పైసలు వసూలు చేసుకొని అది బ్యాన్ ఇండియాలో. ఈ సన్నని గీత అర్థం కాదు. అయితే మీరు ఇంతకుముందు అన్నది ఏంది అంటే మరి సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చినట్టుంది, లేకపోతే ఎందుకు అన్ని దాడులు జరుగుతున్నాయి అన్నారు కదా. దీంట్లో ప్రాబ్లం ఏమైందంటే ప్రాస్టిట్యూషన్ అనేది అమ్మాయి చేసుకోవచ్చు వాలంటరీగా. ఓకే, అమ్మాయికి నచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సర్వీస్ ఇచ్చేసి మనీ తీసుకోవడమో లే వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రాస్టిట్యూషన్ చేసుకోవచ్చు అమ్మాయి స్వతహాగా. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి నేను ప్రాస్టిట్యూట్ అని ప్రమోట్ చేసుకోలేదు కదా. కాబట్టి ఆ ప్రమోట్ చేస్తానికి వాడు తయారవుతాడు. ఆ తయారైందే బిజినెస్. అంతే కదా, ఆ తయారైందే బిజినెస్ అది. ఓకే, సో ఆ బిజినెస్ వల్ల ఏంటంటే ఆ తయారైనోడు ఏం చేస్తాడంటే
ఓ ఈ బిజినెస్ ఏదో బాగుంది కదా అని ప్రతి అమ్మాయిని దాంట్లో మార్చడానికో లేకపోతే కిడ్నాపులు చేసో లేకపోతే ఇవన్నీ చేసో బెదిరించో ఆ బిజినెస్ లోకి బలవంతంగా తోయబడుతుంది కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు కాబట్టి దాన్ని బ్యాన్ చేశారు. అది క్రైమ్ కింద ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైనా రైడ్ జరిగినప్పుడు నీకు ఆర్గనైజర్లు కంపల్సరీ పట్టుబడతారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నప్పుడు పట్టుకోమని చూద్దాం. ఎటువంటి ఒక అమ్మాయి డైరెక్ట్ పైసలు తీసుకొని పాల్గొని ఒక పోలీసు వాళ్ళు పట్టుకోలేరు. కంపల్సరీ అందులో ఎవడో ఒకడు ఆర్గనైజరో లేకపోతే బ్రోకరో పైసలు తీసుకోవడం ట్రాన్సాక్షన్ ఆ అమ్మాయికి సంబంధం లేకుండా జరుగుతుంది. అది జరిగే క్రమంలో పట్టుకుంటారు. సో అది బ్యాన్ ఇండియాలో, అది క్రైమ్ ఇండియాలో. ప్రాస్టిట్యూషన్ ఇస్ నాట్ ఏ క్రైమ్ ఇన్ ఇండియా. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు యాక్చువల్ గా. సన్నని గీత అది సన్నని గీత అది ఆ సన్నని గీత అర్థం కాదు. అమ్మాయి ప్రాస్టిట్యూషన్ చేస్తుందంటే స్వతహాగా చేస్తుందేమో అనుకుంటాం కానీ దాని వెనక ఎక్కడో ఉందనే విషయం మనకు తెలియదు. మళ్ళీ అదే అందుకే ఏమంటున్నాము, ఇప్పుడు అమ్మాయి ప్రమోట్ చేసుకోలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమ్మాయికి స్వతహాగా ప్రాస్టిట్యూషన్ చేయాలని ఉందనుకుందాము. అంటే ఆమె పొట్ట తిప్పల కోసం కావచ్చు, కుటుంబాన్ని చదవటం కావచ్చు, లేకపోతే కుటుంబాలు ఎవరికైనా ఇబ్బంది ఎదురయ్యచ్చు, వాళ్ళకి ఎర్నింగ్ కెపాసిటీ ఉండదు కాబట్టి దాని మీద చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఉన్నప్పుడు అమ్మాయి తనకు తాను పొట్ట చేసుకోలేదు. ఏ అమ్మాయి స్వతహాగా నేను రండి నేను అని చెప్పలేదు. సో దాన్ని ప్రమోట్ చేస్తానికి కూడా ఉంటాడు. అది తప్పు ఇండియాలో. అదే సార్, అంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ వ్యభిచారం అనేది కొంచెం ఫ్రీ చేసేస్తే ప్రతి ఒక్కరు ధైర్యంగా వాడి కోరికలు తీర్చుకునే అవకాశం ఉంటే ఇలాంటి లైంగిక దాడులు బాగా తగ్గే అవకాశం ఉంటదేమో అని ఒక నా చిన్న ఆశ. ఏమంటారు? దానికంటే మనం ఒక ఓపిక నేర్పాలా, సహనం నేర్పాలా, వానికి ఆ నిగ్రహ శక్తి నేర్పాలా. అది జీవితం కదా సార్. ఒక్క మాట, ఇప్పుడు నీకు ఉంది కదా ఫెసిలిటీ అని చెప్పేసి అన్ని అనుభవించడానికి పోతే అవును ఇంకా దానికి అదేం ఉంటది అంటున్నా. కరెక్ట్. కానీ పడుతున్నారు కదా సార్. ఇప్పుడు అడవిలో మృగాలు ఉంటాయి, అవి దానికి అడవి ఉన్నంత వరకు అక్కడ తిని అక్కడే మేస్తాయి. మీకు చెట్లు కొట్టేస్తాం. ఊర్ల మీద కరెక్ట్ వచ్చారు. అడవి ఎన్ని యుగాలైనా మారలే. అవును. ఎందుకు మారలేదంటే ఈ ప్రపంచం పుట్టినప్పుడు భగవంతుడు ప్రతి ప్రాణికి ఒక గుణం పెట్టిండు. ఓకే, ఇప్పుడు నువ్వు నెమలిని తీసుకో, దాని గుణం చెప్పు. చక్కగా నాట్యం. కోకిలను తీసుకో, పాట, గానం, మంచిగా అద్భుతం. మనం కుక్కను తీసుకో, విశ్వాసం. గాడిదని తీసుకో, ఓర్పు. ఓకే, నక్కను తీసుకో, కుట్రలు కుతంత్రాలు తెలివితేటలు, అంటే పనికిరాని అన్ని ఉంటాయి దానికి. చీమని తీసుకో, కష్టజీవి. సింహాన్ని తీసుకో, రాజసం. మరి మనిషిని తీసుకోయింది, మనిషి ఎందుకు చెప్పు? అన్ని కలిపి అది కాదు, మనిషికి స్వార్థం. ప్రతి ప్రాణికి ఒక గుణం ఉన్నట్టు మనిషి గుణం స్వార్థం. మన పుట్టుకునే స్వార్థం, సత్యంత వరకు స్వార్థమే. అంతే. స్వార్థం లేకుండా ఈ ప్రపంచంలో ఏది జరగదు. మనం ఇప్పుడు అందరం ఉల్టా చెప్తే తల్లి గర్భంలోకి మనం దేనికోసం వచ్చినాం చెప్పు? స్వార్థం కోసం రాలే. అంతేగా, స్వార్థం కోసం రాలే. మరి నీ స్వార్థం ఎలా స్టార్ట్ అయింది? పుట్టుకే ఒక స్వార్థం. అక్కడ నుంచి స్టార్ట్ అయిన స్వార్థం కోసం, తన స్వార్థం కోసం, తన ఎదుగుదల కోసం మొత్తం ప్రపంచాన్ని అంతా సంక్రాంతి ఇచ్చేస్తాడు. అన్ని రకాలుగా. సరే సార్, మనిషికి చెప్పండి. అదే నాకు ఒక మామూలు నార్మల్ ఒక కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను. కోరికలను చంపుకోవడం కష్టం కదా, నేచర్ కదా అది. ఒక మనం టాయిలెట్ ఎట్లనో, ఒక మోషన్ ఎట్లనో, ఈ సెక్స్ కూడా అంతే అవసరం కదా. దీన్ని మనం నియంత్రించకుండా, నిరోధించకుండా దానికి తగిన వెంట్స్ ఓపెన్ చేస్తే బెటర్ కదా అనేది నా ఆలోచన. క్రైమ్ రేట్ మనం చూస్తున్నాం కదా, అయినా కూడా మనం క్రైమ్ రేట్ ఎంత ఉంది, జనాభా ఎంత ఉంది అనేది మనం క్యాల్కులేషన్ చేయాలి ఫస్ట్. రైట్. ఇటువంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయి అనేది క్యాల్కులేషన్ చేయాలి. ఓకే. ఒక జనాభాలో ఒక 5% జరిగే క్రైమ్ రేట్ కోసం 95 మంది జనాలని మనం ఇబ్బంది పెట్టలేం కదా అంటాం మనం. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఎన్నో యుగాలుగా ఇప్పుడు మీరు దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడితే మరి జనాలు యాక్సెప్ట్ చేస్తారో ఏం చేస్తున్నారో ఓపెన్ చేస్తారో. ఇప్పుడు మీరు సెక్స్ ని లీగలైజ్ చేస్తే అయిపోద్ది కదా అంటారు. సెక్స్ లీగలైజ్ చేసినా చేయకపోయినా యుక్త వయసులో ఏదో రకంగా మనం అవసరాన్ని తీసుకుంటూనే ఉంటాం ఎక్కడ దగ్గర.
ఇప్పుడు మాట్లాడితే ఎన్ని ఓయో రూములలో జరుగుతున్నాయి, క్రమంలోనే క్రైమ్స్ జరుగుతున్నాయి. నేను అనేది నా బాధ ఏంటంటే ఈ తీర్చుకునే క్రమంలోనే అది క్రైమ్లు జరుగుతుంది. తీర్చుకునే క్రమంలో క్రైమ్ జరుగుతుంది అనటం కంటే ఏంటంటే ఎమోషనల్ దాంట్లో క్రైమ్ జరుగుతుంది. అవును, ఎమోషనల్ నేచర్ కదా. ఇప్పుడు మీరు ఎమోషనల్ నేచర్ అన్నప్పుడు నీకు ఇప్పుడు అది ఇన్స్టెంట్ గా జరిగేది క్రైమ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రైమ్ అంటే ఏంటంటే అక్కడ ఇన్స్టెంట్ గా జరుగుతుంది. ఓకే, అంటే ఎప్పటి నుంచో డెవలప్ అయి ఉన్న విషయాలకి అది ఇన్స్టెంట్ గా జరిగేదే క్రైమ్ అంటాం మనం. క్రైమ్ కి ఎవడు జనరల్ ప్లాన్ చేయడు, అంటే అన్లెస్ అంటే మర్డర్ కేసులు తప్ప. ఇవన్న ఒక నేషయాలన్నప్పుడు క్రైమ్ చేస్తాడు తప్ప ఇక మిగతా వాళ్ళు ఎక్కువ అది ఆపర్చునిటీలో రప్పక ఇప్పుడు దొంగతనం చేస్తారు జనరల్ గా. సో ఆ తీర్చుకునే క్రమంలో మనం ఏమంటాం అంటే ఏంటంటే ఒక 5% ఉన్న వ్యక్తుల కోసము మొత్తం వ్యవస్థ నాశనం చేయలేము అంటాను. చేయలేము దాన్ని, అది తప్పు కూడా. సో ఈ సాంఘిక కట్టుబాట్లు ఇవన్నీ ఇలాగే ఉండాలి, కంపల్సరీ ఉండాల్సిందే. ఇంత ఉంటేనే ఇంకా మనం అవుతాం లేము. ఇంకా మీరు అన్నది చేస్తే అసలు ఎవడాగడు, ఇంకా ఎవరికి అసలు ఎవరికి సంబంధం లేకుండా ఉంటారు. సరే సార్, ఇప్పుడు దుబాయ్ లాంటి చోట్ల ఒక చూస్తాం మనం, చిన్న తప్పు చేస్తేనే అని కొట్టి చంపేస్తారు రోడ్డు మీద పడి. ఇట్లాంటి చట్టాలని తేవాల్సిన ఆవశ్యకత ఉందా ఈ దేశంలో? ఇప్పుడు ఒక్కొక్క దేశానికి అక్కడున్న కాలమాన పరిస్థితులను బట్టి, అక్కడున్న విషయాలను బట్టి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి చట్టాలు రెడీ చేయబడతాయి. ఓకే, మన భారతదేశంలో ఉన్న చట్టాలు ఏంది అంటే మంది రిఫార్మేటివ్ థియరీ అంటాం. ఓకే, రిఫార్మేటివ్ థియరీ అంటే ఏంటంటే సమాజంలో పుట్టుకతోని ఏ వ్యక్తి కూడా నేరస్తుడు కాదు, తర్వాత వాడు నేరం చేయాలని పుట్టడు. సామాజిక పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, లేకపోతే ఎమోషనల్ పరిస్థితులు కానీ మాత్రమే వాడిని నేరస్తుని కింద తయారు చేస్తాయి. సో ఒక ఎమోషన్ ని బేస్ చేసుకొని మనం ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా మనం డిసైడ్ చేయలేము. ఓకే, సో వానిలో పరివర్తన తెచ్చి వాడిని మళ్ళీ ఒక మంచి మనిషిగా తయారు చేసి మళ్ళీ వాడిని సమాజంలో వదిలిపెట్టాలనేది భారతదేశం థియరీ. అది దాన్ని రిఫార్మేటివ్ థియరీ అంటాం మనం. అంటే వాడిని మళ్ళీ ఇప్పుడు క్రైమ్ చేసిన తర్వాత జైల్లోకి పోయి చదువుకున్న వాళ్ళు మస్తు ఉన్నారు తెలుసా మీకు. క్రైమ్ చేసిన తర్వాత జైల్లో పోయి పోయేటి రాసిన వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, పని నేర్చుకొని బయటకు వచ్చి ఆ పని వృద్ధి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని రిఫార్మేటివ్ థియరీ అంటాం. సో అది మన భారతదేశం పాటించేది. దుబాయ్ వాళ్ళు పాటించేది ఏంది? కన్ను కన్ను, కాలు కాలు. వాడు ఏం చేస్తే వానికి అది చేయాలంటారు అంతే. కాబట్టి అక్కడ సిస్టమ్ అది. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు, ఎడార్లు అడవులు వాళ్ళకి. అంతే కదా, ఇప్పుడంటే డెవలప్ అయింది కానీ వన్స్ అపాన్ టైం అది పెద్ద ఎడారి పోతే చచ్చిపోతుండ్రు. ఇప్పుడు కూడా చచ్చిపోతున్నారు ఎండకు పోయి. ఇప్పుడు మొన్న కూడా మనం రీసెంట్ గా ఒక వీడియో చూసినప్పుడు మేకలు పోయి పాపం తిండి లేక. సో అది వాళ్ళ సిస్టమ్ అది. రైట్ సార్, అట్లీస్ట్ ఇప్పుడు యాంగర్ ఉంది, ఇప్పుడు దేశం అంతా ఈ సంఘటన మీద చాలా కోపం ఉంది. సోషల్ మీడియాలో చూస్తున్నాం, డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు, మాకు రక్షణ లేదా అని. దేశం అంతా అట్టుడుకుతుంది క్షణం మీద. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఒక సర్టెన్ పీరియడ్, ఒక నెలన 15 రోజుల్లోన శిక్ష పడే పరిస్థితి లేదా? 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలా కొనసాగాల్సిందేనా? అట్లాంటి చట్టాలు ఏమన్నా కనీసం అట్లా అయినా? ఇప్పుడు మీరు దీనికి మంచి ఉదాహరణ చెప్తాను నేను మీకు. సత్యం బాబు కేసు తెలుసా మీకు? తెలుసు, విజయవాడ సత్యం బాబు కేసు తెలుసా? మరి ఆ కేసులో ఆ వ్యక్తిని ఉరిదీస్తే, ఒకవేళ వ్యక్తిని ఉరిదీస్తే పరిస్థితి ఏంది? ఎప్పుడైనా రేప్ చేసి ఒక అమ్మాయిని చంపేండు అనే ఆరోపణ మీద మనకు కింది కోర్టులు కూడా, మనకు సెషన్స్ కోర్టు కూడా దగ్గర ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష చేసినట్టుంది. తర్వాత రెండోది ఏంటంటే ఒక 8 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఒక మంచిగా నడిచే వ్యక్తి, రకరకాల రోగాలతోని, ఆర్థిక కుటుంబ పరిస్థితులతోని రకరకాలుగా చితికిపోయిండు మనిషి. కానీ మరి అదే వ్యక్తిని కింది కోర్టు తీర్పును మనం సమర్థించి దాని సమగ్ర విచారణ జరపకుండా అదే చేసి ఉంటే ఇవాళ ఆయన బయటకు వచ్చేటోడా? మన చట్టం, మన భారతదేశం చట్టం ఏం చెప్తుంది? 100 దోషులు తప్పించుకున్నా తప్పించుకోలేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడద్దు అనేది మన విధానం. సో మరి అదే సత్యం బాబు కేసులో మరి అంత మర్డర్ జరిగినప్పుడు మరి అతనికి హైకోర్టులో చాలా క్లియర్గా ఇతడు తప్పు చేయలేదు, వదిలిపెట్టాడు అని చెప్పినప్పుడు మరి అట్లాంటి కేసులు ఉండొచ్చు కదా అనేది ఒక సిద్ధాంతం. మనం సమగ్ర విచారణ జరపకుండా, సమగ్ర కోర్టు ట్రయల్స్ జరపకుండా మనం శిక్ష చేయడం ఎంతవరకు నిజం అనేది. అంటే సాక్ష్యాధారాలు సరిగ్గా ఉన్నా కూడా ఈ జాప్యం జరుగుతుంది, దాన్ని నివారించడం. జాప్యాన్ని నివారించడం అనేది ఇప్పుడు మనకు, మీకు ఎంత ఐడియా ఉందో తెలియదు, వరంగల్లో ఒక చిన్న పాప మీద రేప్ చేసిన కేసు ఉండే. నాకు తెలుసా 90 days లో యావజ్జీవ కారాగార ఉరి శిక్షణ వేసిన దాంట్లో 90 days లో వేసిన. 90 days లో వేసిన దాంట్లో మరి అక్కడ జరిగింది కదా. అంటే సార్ ఒకటి మీకు కూడా తెలుసు ఆ విషయం,
ఆర్థికంగా బాగాలేని వాళ్ళు అక్కడే ఆగిపోతారు. వాడు కొంచెం బాగుంది అనుకోండి, సెషన్ కోర్టు నుంచి పై కోర్టుకి వెళ్తాడు, పై కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తాడు, హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్తాడు, అక్కడి నుంచి అవసరం రాష్ట్రపతి దాకా వెళ్తాడు. ఇట్లా వాడు ఏమైనా చేసుకోవచ్చు. ఈ దేశంలో ప్రతి నిందితుడికి, ప్రతి నేరస్తుడికి ఒక అద్భుతమైన వెసులుబాట్లు ఉంటాయి. దీన్ని ఏం చేయలేమా? ఇది ఇంతేనా? అద్భుతమైన వెసులుబాట్లు నుండి ఎవరు తప్పించుకున్నాడు దేశం నుంచి? నేనైతే ఇప్పుడు యాజ్ అడ్వకేట్ ఒక కసబ్ మన దేశం మీద దాడి చేసిండు. మనం ఒక పాకిస్తాన్ వ్యక్తి వచ్చి ఈ ప్రపంచం మొత్తం చూస్తుంటే కెమెరాల ముంగట ఒక గన్ను పెట్టి పేల్చాడు. మన దేశం మీద, మన అస్తిత్వం మీద, మన సమగ్రత మీద, మన సిటిజన్స్ మీద దాడి చేసిండు. ఓకే, మనం వాడిని చంపాలంటే ఎంతసేపు పడుతుంది? ఎందుకు చంపలేదు? వాడిని బిర్యానీలు పెట్టి ఎందుకు అన్నేళ్ళు మేపాల్సి వచ్చింది? అదే ప్రాసెస్ కదా. ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వటం అనేది మన చట్టము. వాడు తప్పు చేసిండని లాస్ట్ కి అయితే ఉరిదీసిండు కదా. నీకు మన భాషలు చెప్పాలంటే నీకు న్యాయం లేట్ అయిద్దేమో, కానీ కంపల్సరీ న్యాయం అవుతుంది. ఇదే మీరే చెప్తారు ఏమని, న్యాయం ఆలస్యం అయితే అది అన్యాయమే అని. అది న్యాయమే కాదు అనే మాట కూడా వింటాం మనం. అన్నిటి ప్రపంచంలో అన్నిటికీ ఉంది ఆలస్యం అమృతం విషయం అని మనమే అంటాం. మళ్ళీ నిదానమే ప్రధానం అని మనమే అంటాం. ఉంటాయి. అది ఏదైనా మనం కేసు టు కేసే తీసుకోవాలని చెప్తా నేను. ఆ కేసులో అర్జెన్సీ ఉందా, అర్జెన్సీ లేదా? ఇప్పుడు చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ అది. ఏమడిగారు? చాలా మంది మేధావులు కావచ్చు, అంటే బీయింగ్ అడ్వకేట్ నాకు ఎక్కడన్నా చర్చ వచ్చినప్పుడు ఈ కసబ్ని మనం దలుచుకుంటే నిమిషాల్లో చంపచ్చు కదా, మనల్ని అడిగేది ఎవడు సార్ అని చెప్పి అడిగేళ్ళు. మన దేశం కదా, మన మీద దాడి జరిగింది కదా అని చెప్పి వాడిని చట్ట ప్రకారం మనం ఉరిదీయకపోతే, వాడిని చంపాలనుకుంటే ప్రపంచం దృష్టిలో భారతదేశం విలువ పోతుంది. నీ ఇంటి వరకు నువ్వు ఇంట్లో కూర్చొని కసబ్ని చంపేచ్చు కదా అంటావు. మరి ప్రధానమంత్రి పీఠం మీద కూర్చున్న వ్యక్తి ప్రపంచ దేశాలతో ముచ్చట పెట్టాలి. ముచ్చట పెట్టేటప్పుడు మీ దేశంలో ఏదో జరిగిందంట కదా అంటే ఎంత ప్రాబ్లం ఉంటది? సో ఒక విషయాన్ని డిసైడ్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. రైట్, ఆ ఫ్యాక్టర్ నుంచి చూడాలి మనం. రైట్ సార్, కోల్కతా విషయానికి వద్దాం. ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ కేసులో? ఇప్పుడు సుప్రీంకోర్టు మనకు సుమోటాగా తీసుకుంది కాబట్టి నాకు తెలిసి రేపు హియరింగ్ ఉంది సుప్రీంకోర్టులో. సో రేపు హియరింగ్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే దాన్ని స్పీడీ ట్రయల్కి పెట్టేస్తారు. ఓకే, నాకు తెలిసి దాన్ని స్పీడీ ట్రయల్ పెట్టేసి దానికి ప్రత్యేకమైన, ఎందుకంటే సుమోటో కింద తీసుకున్నప్పుడే దాని సీరియస్నెస్ అర్థమవుతుంది కాబట్టి దాన్ని సుమోటో కింద తీసుకున్నప్పుడు ఏంటంటే స్పీడీ ట్రయల్స్ వస్తుంది. స్పీడీ ట్రయల్స్ వస్తుంది. రెండోది వచ్చేసి మనకు హానెస్టీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా సార్ సుప్రీంకోర్టు అంటే పర్యవేక్షణలో. ఇప్పుడు నేను అదే చెప్తా, నేను ఈ దేశంలో ఎవరికి కష్టం వచ్చినా కూడా, నేను 100 సార్లు నాది రిపీటెడ్ డైలాగ్ ఇది, ఈ పుట్టుకకు, మన మానవ పుట్టుకకు ఎవరికి కష్టం వచ్చినా చివరికి కాపాడేది కోర్టే. రేపు పొద్దున ఒక ప్రధానమంత్రికి కష్టం వచ్చి గవర్నమెంట్ లో ఇబ్బంది ఎదురైనా కూడా మళ్ళీ ఆయన ఎక్కడ కూర్చోవాలా? విధి విధానాలు ఎవరు రూపొందించాలా? ఒక గవర్నమెంట్ ఒక విధి విధానాలు రూపొందించి దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి ఉంది? ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనుకో, ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి ఉంది? చట్టాన్ని మార్చే అధికారం ఎవరికి ఉంది? న్యాయస్థానమే. సో అదే న్యాయస్థానానికి కేసు జరిగింది కాబట్టి నాకు తెలిసి స్పీడీ ట్రయల్ చేసి దాన్ని సరైన ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అవుతుందో ఆ ఇన్వెస్టిగేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కూడా వచ్చేస్తుంది. ఇక సుప్రీంకోర్టు ఇస్ ద సుపీరియర్. సో దాంట్లో ఎవరినైనా అడగగలిగే శక్తి, అటు గవర్నమెంట్ అడగగలిగే శక్తి, అటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడగగలిగే శక్తి, సమాజానికి ఆన్సర్ చెప్పాల్సిన శక్తి, ఆ బాధ్యత అంతా ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకుంది. కాబట్టి నాకు తెలిసి డెఫినెట్లీ సుమోటో కింద తీసుకున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ స్పీడీ ట్రయల్ ఒకటి ఉంటుంది ఇమ్మీడియట్లీ. ఎందుకంటే దేశంలో న్యాయం ఉంది, కంపల్సరీ మనకు ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళకి మేము శిక్ష ఇస్తామని చెప్పడానికైనా సరే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయింది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి శిక్ష అవుతుంది. నిజంగా మంచి పరిణామం సార్, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం మంచి పరిణామం. ఇకనైనా ఇలాంటి అభయ లాంటి మరో ఉభయనో ఇంకేదో జరగకుండా చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? కొత్త చట్టాలు వచ్చే అవకాశం? వాటికి కొన్ని వందల చట్టాలు రూపొందించారు. నిర్భయ జరిగినప్పుడు చట్టాలు వచ్చినాయి, తర్వాత రకరకాల చట్టాలు మాట్లాడుతున్నాము, రకరకాల కమిటీలు వేశారు, రకరకాల చట్టాలు ఉన్నాయి. ఎగెయినిస్ట్ వైలెన్స్ ఎగెయినిస్ట్ ఉమెన్ అయితే నేనైతే నా అభిప్రాయం ఏంటంటే మగోడే మారాలని చెప్తా. సూపర్ సార్, మళ్ళీ ఏ గవర్నమెంట్ చేయదు దానికి, ఏ కోర్టు చేయదు, ఏం చేయదు. నువ్వు మొగోడు మారి
నువ్వు సాటి ఆడవాళ్ళని గౌరవించే స్థాయికి వచ్చేస్తే నేనేమంటా అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయటం వేరు. డెమోక్రసీ వేలో నీకు ఎవరన్నా అమ్మాయి నచ్చింది అనుకో, డెమోక్రసీ వేలో నువ్వు ఎక్స్ప్రెస్ చేయి. ఓకే, వాళ్ళు రిజెక్షన్ చేసిన అనుకో వదిలిపెట్టేయి. లవ్ చేయటం వేరు, వైలెన్స్ చేయటం వేరు. ఎక్స్ప్రెస్ చేయటం అనేది నీ హక్కు. అరే ఒక అమ్మాయి నస్తే అరే బై ఐ లవ్ యూ అని చెప్పు, ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే అంటది, లేదంటే వద్దురావా అంటే ఏదో వాడికి అయిపోతుంది. ప్రేమించుకోవడం కూడా వేరు. ప్రేమించుకున్నప్పుడు చిన్న చిన్న గొడవలు వాళ్ళకలు అవి ఉంటే అది క్రైమ్, అగెనిస్ట్ క్రైమ్ అనలేం దాన్ని. వాంటెడ్లీ మనం చేసేదాన్ని వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ అంటాం. ఓకే, ఆ ఉమెన్ కి మనం వైలెన్స్ చేయకూడదు. మనం ఇంతకుముందు మనం సింహం అన్నాం కదా, మనం సింహం లెక్కనే బతుకుదామని చెప్తా నేను. ఇవాళ ఎవరన్నా ఆడపిల్లల్ని చూస్తున్నా సిగ్గు అనిపిస్తుంది తెలుసా? నీ అమ్మ మనం మొగజాతి ఆనిముత్యాల కింద ఉండాలి కానీ ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళని చేసుకుంటా వాళ్ళ మొగట మనం దోషి నిలబడాలి సార్. నేను చెప్తున్నా కదా, ఎవరన్నా గనక ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉంటే, లేకపోతే ఇప్పుడు ఏదన్నా మీ మధ్యలో ఇప్పుడైనా జరుగుతుంటే ఇమ్మీడియట్లీ రాఖీ పండుగ సందర్భంగానే వెళ్ళి వాళ్ళని కన్ఫెస్ చేసి సారీ చెప్పండి, మీరు సగం నిద్రపోతారు ఇంటికి. సూపర్. రాఖీ పండుగ సందర్భంగా నేను ప్రజలందరూ మన మొగజాతి ఆనిముత్యాలు అందరికీ చెప్తానా, మీ జీవితంలో ఉన్న ప్రతి అమ్మాయి దృష్టిలో మీరు హీరోగానే బతకండి తప్ప ఒక గలీజ్ వ్యక్తి కిందనో లేకపోతే చేతగాను కిందనో దోషిగాను నిలబడకండి అని చెప్తున్నా నేను. హీరో అనేటోడు తెర మీద కాదా, హీరో అనేటోడు తెర మీద కాదు ఉండాల్సింది. నీ జీవితంలో నీ కుటుంబ సభ్యులనో లేకపోతే నీ చుట్టుపక్కల సమాజంలో ఉన్న లేడీస్ నో నువ్వు కాపాడి వాళ్ళ దృష్టిలో ఎప్పటికీ హీరోగా ఉండిపోదప్ప గలీజ్ పనులు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి లేకపోతే వాళ్ళకి ఇంకోటి చేసి వాళ్ళ మనసులో గలిస్తానం వాళ్ళని చూసి నెగిటివ్ తెచ్చుకోకని చెప్తాను. రాఖీ పండుగ అందరూ చెప్తున్నాను. కరెక్ట్, నిజంగా. అంటే ఒక పురుషుడు మారితేనే పురుషుడు మారితేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంది. ఎన్ని చట్టాలు ఈ ఒక ప్రధానమంత్రి పిలిపిస్తే నిలబడతారు, లేకపోతే ఒక సీఎం పిలిపిస్తే నిలబడతారు కదా. ఒక కామన్ వ్యక్తి నేను పిలిపిస్తున్నా కదా, నేను ఆడపిల్లను కాపాడుతా అని చెప్పి మీరు డీపీ పెట్టుకోండి. ఒక రోజు అన్న ఒక్కరోజు పెట్టుకోండి. నేను నా చుట్టుపక్కల నేను నా కుటుంబ సభ్యులను కానీ నా చుట్టుపక్కల నా ఆడపిల్లలను కానీ నేను వాళ్ళకి రక్షణగా నిలబడతా. నేను నిలబడతా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, లేకపోతే యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ లవ్వర్, ఏ పాత్ర నేను యాజ్ ఎ ఫాదర్ నేను నిలబెడతాను. ఒక్కరోజు డీపీ పెట్టుకోండి చాలు. ఆ డీపీ వల్ల మీ చుట్టుపక్కల జనాలకి అరే వీడు నా కోసం ఉన్నాడు, నా కోసం నిలబడతాడు వీడు అనే ఒక ఫీలింగ్ తెప్పినట్టు సరిపోతుంది. మీ సమాజంలో మార్పు వస్తుంది. వండర్ఫుల్. ఖచ్చితంగా దీన్ని ఒక ఉద్యమ రూపంలోకి తీసుకెళ్దాం సార్. తీసుకెళ్లాలి. నేనైతే మీడియాకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే మీరు ఎక్కడైనా సెన్సేషనల్ జరిగినప్పుడు ఎట్లయితే కవరేజ్ ఇస్తున్నారో శిక్షలు పడ్డప్పుడు కూడా వాటి మీద డిస్కషన్ పెట్టమని చెప్తాను నేను. రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా యావజ్జీవ కారాగార శిక్ష చాలా పడతాయి. ఎవరికి తెలియదు అది. మరి ఇప్పుడు చట్టాల మీద భయం ఎందుకు లేదు? నేరం ఏమో ఓపెన్ జరుగుతుంది, శిక్ష ఏమో 4 గోడల మధ్యలో జరుగుతుంది. 4 గోడల మధ్యలో పడుతుంది. ఇంతకుముందు విలేజ్లెస్ అనేటివి చిన్నగా ఉంటుండే, ఇంత మైగ్రేషన్ లేదు, ఇంత వ్యవస్థ లేదు. ఎవడన్నా ఒక ఆడపిల్ల మీద తప్పు చేస్తే వాని సమాజం వెలివేస్తుండే. ఆ కన్నులందరూ వాని గురించి మాట్లాడుకుంటుండే, ఏ వీడు అబ్బో వాడిని చూడగానే ఆడపిల్లలకు దూరం పెడుతుండే, అమ్మో వీడు గలీజ్ గారు రావే అని చెప్పి. రేపు ఆడపిల్లలు రేపు చేసి మన పక్కన తిరుగుతున్నా కూడా అంత మనం ముచ్చ పెడుతుంటాం. తెలియదు, అది హీరో లాగా చూసే పరిస్థితి. ఇంకా వాడు తెలియకుండా కూడా మనం ముచ్చ పెడుతున్నాం, వాడు అంత ముచ్చ పెడుతుంటాడు. సామాజిక భయం ఎక్కడ వాడికి భయం ఎందుకు? మీ కాలనీల్లో, మీ విలేజ్లో, లేకపోతే మీ కాలనీల్లో, మీ ఏరియాల్లో ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేటోడు ఉంటే వాడిని బహిరంగంగా ఆ మీటింగ్లలో అక్కడ చెప్పండి, పలానా వ్యక్తి ఒకటి తిరుగుతుండు, ఈడ ఇట్లాంటి వీని గుణం ఉంది అని చెప్పేసి. వాడు నేరం చేసిన తర్వాత అందరూ వచ్చి అవును మాకు తెలుసు వీడు మన దాగిండు, లేకపోతే అందరూ వచ్చి మన కొట్టిండు అని చెప్తారు. కానీ మరి ఆ నేరాన్ని ముందే ఆపచ్చు కదా మీరు. సామాజిక బాధ్యత లేదా? రోజుకు ఒక 10 నిమిషాలన్నా మీ జీవితంలో, ఒక్క 10 మినిట్స్ అన్నా మీ జీవితంలో సమాజం కోసం ఆలోచిస్తే, రోజుకు ఒక మీరు యోగా చేస్తావు, జిమ్ చేస్తావు, తర్వాత మందు కూర్చుంటావు, పార్టీలు పెళ్లిళ్ళు చేస్తున్నావు కదా, మరి సమాజం కోసం ఒక 10 నిమిషాలు కేటాయించు. ఎక్కువద్దు, ఎక్కడన్నా ప్రశాంతం కూర్చొని నీకు వీలున్న దగ్గర ఎక్కడ ఒక డేలా పడుకునే ముందు, పడుకున్న తర్వాతనో, లేచిన తర్వాతనో, ఆఫీసులో అరే నేను సమాజంలో ఉన్నా కదా, ఈ సమాజం మంచిగా ఉండాలి కదా అని చెప్పి ఒక్క 10 నిమిషాలు మీరు ఆలోచించి వదిలిపెట్టేసేయండి. కరెక్ట్ 100 రోజుల్లో మీలో మార్పు వచ్చేస్తుంది. సమాజమే మారిపోతుంది. 100 రోజుల్లో మీలో మార్పు వస్తుంది. రోజు 10 నిమిషాలు 100 రోజులు కూర్చోండి, మీ బిహేవియర్ మారుతుంది, మీ ఆలోచన విధానం మారుతుంది, మీరు అన్ని మారుతాయి. ఇవన్నీ మరి ఎందుకు చేస్తాం లేదు? మరి ఇది అందరు ఎవరు నేర్పాలా?
ఇక మనమే ఉద్యోగం మీరు అందుకే చెప్తున్నా మీరు ఉంది కాబట్టి మీరు చెప్పండి అందరికి. ఖచ్చితంగా చెప్తాం సార్. మీ చుట్టుపక్కల ప్రతి వ్యక్తికి, ప్రతి మగవాడు నేను మీకు రక్షణ ఉన్నా అని చెప్పి మీరు డీపీ పెట్టుకోండి. అది కలకత్తా కేసుకి మీకు న్యాయం జరిగినట్టే. అది కరెక్ట్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మొగుడు ఒక డీపీ పెట్టుకోమని చెప్పండి. ఆడపిల్లలకు రక్షణ నేను ఉన్నా అని చెప్పి, నేను హీరోని అని చెప్పి పెట్టుకోమని చెప్పండి. మీ దమ్ముంటే మీకు కలకత్తా కేసు న్యాయం జరిగినట్టే. దమ్ముంటే సార్ కనీసం 10% అన్న నీకు నువ్వు డీపీ పెట్టుకోగలిగితే 10% క్రైమ్ తగ్గుతుంది. ఒక్క ఆడపిల్లని రక్షించదు చాలు మనం. ఒక్క ఆడపిల్ల. కరెక్ట్. నీ జీవితంలో ఎవరన్నా ఇబ్బంది ఇప్పటికైనా పెడుతుంటే పోయి వాళ్ళకి క్షమాపణ పోయి నీ కొలీగునో లేకపోతే నీ కాలనీ మేట్నో మీ ఊర్లో ఉన్న అమ్మాయినో నువ్వు ఏదైనా వేరే రకంగా చూసింటే పోయి వాళ్ళకి క్షమాపణ పోయి నేను నిన్ను ఇట్లా చూసినా లేకపోతే నిన్ను ఇట్లా అనుకున్నా కాబట్టి తప్పు అవుతుంది క్షమించు అని చెప్పి కాళ్ళ మీద పడిపోయి. హ్యాట్స్ ఆఫ్ సార్. మీ రివల్యూషనరీ థాట్ ప్రాసెస్ నిజంగా మగోడు మారాలి సార్. ఎన్ని చెప్పినా కూడా మగోడు మారితేనే ఆడదానికి రక్షణ ఉంటుంది. రైట్ సార్. దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.